మీ వెనుక మాట్లాడటానికి కొన్ని కారణాలు. వారికి మీ వద్ద ఉన్నది లేనప్పుడు. ఉదాహరణకు, మీరు మీ పార్ట్నర్తో చాలా శాంతియుతంగా, ప్రేమగా జీవిస్తుంటే, అది ఇతరులకు అసూయ కలిగిస్తుంది. వారికి అలాంటి ప్రేమ లేకపోవడం వల్ల, వారు మీ గురించి నెగటివ్గా మాట్లాడతారు. మనిషి జీవితంలో కొత్త అనుభవాలు మరియు సవాళ్లు కావాలనుకుంటాడు. స్త్రీ అతని జీవితంలో ఈ ఉద్రేకాన్ని మరియు సవాళ్లను తెస్తుంది. ఉదాహరణకు, ఒక మనిషి తన జీవితంలో శాంతంగా ఉండాలనుకుంటాడు. కానీ స్త్రీ అతని జీవితంలో కొత్త మలుపులు మరియు ఉద్రేకాన్ని తెస్తుంది. అందువల్ల, అతను ఆమెను అత్యంత ప్రమాదకరమైన ఆటగాడు గా భావిస్తాడు. ఇక్కడ ప్రమాదకరమైన అనే పదం ప్రతికూల అర్థంలో కాకుండా, జీవితంలో కొత్త ఉద్రేకం మరియు ఆసక్తిని తెచ్చే అంశంగా భావించాలి. స్త్రీ మనిషి జీవితంలో కొత్త కోణాలను మరియు అనుభవాలను తెస్తుంది. మీ వెనుక మాట్లాడటానికి కొన్ని కారణాలు. వారు మీ స్థాయికి చేరుకోలేనప్పుడు, ఉదాహరణకు, మీరు మీ పార్ట్నర్తో చాలా గట్టి బంధం కలిగి ఉంటే, అది ఇతరులకు అసూయ కలిగిస్తుంది. వారు మీ స్థాయికి చేరుకోలేక, మీ గురించి నెగటివ్గా మాట్లాడటం మొదలుపెడతారు. మీ వెనుక మాట్లాడటానికి కొన్ని కారణాలు. వారు మీ జీవనశైలిని అనుకరించడానికి ప్రయత్నించినప్పుడు, కానీ చేయలేనప్పుడు. ఉదాహరణకు, మీరు మీ పార్ట్నర్కు ఎంతో గౌరవంగా, ప్రేమగా ప్రవర్తిస్తుంటే, ఇతరులు కూడా అలాగే చేయాలనుకుంటారు. కానీ వారు అలా చేయలేకపోతే, వారు మీ గురించి విమర్శించడం మొదలుపెడతారు. గతాన్ని మార్చలేము. ప్రేమలో గతంలో జరిగిన తప్పులు లేదా బాధలను మార్చలేము. ఉదాహరణకు, మీరు మీ పార్ట్నర్తో గతంలో కలిగిన వాగ్వాదాలు లేదా అపార్థాలను మార్చలేరు. కానీ వాటి నుండి నేర్చుకుని, భవిష్యత్తులో మెరుగ్గా ప్రవర్తించవచ్చు. మీరు విరమించుకుంటే మాత్రమే మీరు విఫలమవుతారు. ప్రేమలో సవాళ్లు వస్తాయి. కానీ మీరు ప్రయత్నం చేస్తూనే ఉంటే, మీరు విఫలం కాదు. ఉదాహరణకు, మీరు మీ పార్ట్నర్తో సంబంధాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంటే, అది విఫలం కాదు. ప్రయత్నం మానేస్తే మాత్రమే విఫలం అవుతారు. ఇతరుల అభిప్రాయాలు మీ వాస్తవికతను నిర్వచించవు. ప్రేమలో ఇతరులు మీ సంబంధం గురించి ఏమనుకున్నా, అది మీ వాస్తవికతను నిర్వచించదు. ఉదాహరణకు, ఇతరులు మీ ప్రేమను గురించి నెగటివ్గా మాట్లాడినా, మీరు మీ భావాలను మరియు సంబంధాన్ని అర్థం చేసుకోవాలి. ఆనందం మీలోనే కనుగొనబడుతుంది. ప్రేమలో ఆనందం మీరు మీలోనే కనుగొనాలి. ఉదాహరణకు, మీరు మీ పార్ట్నర్పై ఆధారపడి ఆనందం కోసం ఎదురు చూస్తే, అది సరైనది కాదు. మీరు మీలోనే ఆనందాన్ని కనుగొని, దాన్ని మీ సంబంధంలో పంచుకోవాలి. కొన్నిసార్లు, లేదు అంటే, ఇప్పుడు కాదు అని అర్థం. ఉదాహరణకు, మీరు మీ పార్ట్నర్కు ఏదైనా ప్రతిపాదన చేసినప్పుడు, వారు లేదు అని చెప్పినా, అది ఎప్పటికీ కాదని అర్థం కాదు. అది కేవలం ఆ సమయంలో వారు సిద్ధంగా లేరని లేదా ఆ ప్రతిపాదనకు సరైన సమయం కాదని అర్థం కావచ్చు. కాబట్టి, లేదు అనే మాటను విన్నప్పుడు, దాన్ని ఎప్పటికీ కాదని భావించకండి. అది కేవలం, ఇప్పుడు కాదు అని అర్థం చేసుకోవడం మంచిది. ఇది ప్రేమలో ఓపిక మరియు అర్థం చేసుకునే భావనను చూపిస్తుంది. ఎల్లప్పుడూ నిస్సంకోచంగా మీరే ఉండండి. ప్రేమలో నిజాయితీ మరియు స్వీయ ఆమోదం చాలా ముఖ్యం. మీరు ఎల్లప్పుడూ మీరే ఉండాలి, ఎందుకంటే నిజమైన ప్రేమ మీరు ఎవరో దాని ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు మీ పార్ట్నర్కు మీరు ఎవరో నిజాయితీగా చూపించినప్పుడు, అది మీ బంధాన్ని మరింత బలంగా చేస్తుంది. నటించడం లేదా మారుమూల ఉండటం వల్ల ప్రేమలో సమస్యలు ఉత్పన్నమవుతాయి. మంచి అవకాశాలు వచ్చేందుకు తలుపులు మూసుకుంటాయి. ప్రేమలో కొన్నిసార్లు మనకు కావలసిన వ్యక్తి లేదా సంబంధం మన జీవితంలో నుండి వెళ్ళిపోవచ్చు. కానీ ఇది కొత్త మరియు మంచి అవకాశాలకు దారి తీస్తుంది. ఉదాహరణకు, ఒక సంబంధం ముగిసినప్పుడు, అది మరింత అనుకూలమైన మరియు ఆనందదాయకమైన సంబంధానికి మార్గం సిద్ధం చేస్తుంది.
చెట్టుపై కూర్చున్న పక్షి ఎప్పుడూ కొమ్మ విరిగిపోతుందని భయపడదు. ఎందుకంటే దాని విశ్వాసం కొమ్మపై కాదు, దాని రెక్కలపై ఉంటుంది. ప్రేమలో మీరు ఇతరులపై మాత్రమే ఆధారపడకూడదు. మీరు మీ స్వంత శక్తి మరియు విశ్వాసంపై ఆధారపడాలి. ఉదాహరణకు, మీరు మీ పార్ట్నర్తో సంబంధంలో ఉన్నప్పుడు, మీరు మీ స్వంత ఆనందం మరియు భద్రతను మీలోనే కనుగొనాలి. కేవలం మీ పార్ట్నర్పై ఆధారపడకూడదు. మీకు కావలసిన దాన్ని మీరు ప్రయత్నించకపోతే, మీరు దాన్ని ఎప్పుడూ పొందలేరు. ప్రేమలో మీరు మీ భావాలను వ్యక్తపరచకపోతే, మీరు మీ కోరికలను ఎప్పుడూ సాధించలేరు. ఉదాహరణకు, మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారని చెప్పకపోతే, ఆ వ్యక్తి మీ భావాలను తెలుసుకోలేరు. మీరు అడగకపోతే, సమాధానం ఎల్లప్పుడూ లేదు అవుతుంది. ప్రేమలో మీరు మీ అవసరాలు మరియు కోరికలను వ్యక్తపరచకపోతే, మీరు ఎప్పుడూ మీ కోరికలను పొందలేరు. ఉదాహరణకు, మీరు మీ పార్ట్నర్కు మీ భావాలను చెప్పకపోతే, మీరు మీ అవసరాలు తీర్చుకోలేరు. మీరు ముందుకు వెళ్ళకపోతే, మీరు ఎల్లప్పుడూ అదే స్థానంలో ఉంటారు. ప్రేమలో మీరు ముందుకు సాగకపోతే, మీరు ఎప్పుడూ మీ సంబంధంలో అభివృద్ధి చెందలేరు. ఉదాహరణకు, మీరు మీ పార్ట్నర్తో కొత్త అనుభవాలను పంచుకోకపోతే, మీ సంబంధం స్థిరంగా ఉంటుంది మరియు అభివృద్ధి చెందదు. ప్రేమలో అదుపులేని ఆలోచనలు చాలా ప్రమాదకరం. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన పార్ట్నర్ను గురించి అనుమానాలు పెంచుకుంటూ, అదుపులేని ఆలోచనలతో ఉంటే, అది సంబంధాన్ని పాడు చేయవచ్చు. ఇది శత్రువు కంటే కూడా ప్రమాదకరం. ఎందుకంటే ఇది మనసులోనే నాశనాన్ని తెస్తుంది.